తమిళనాడులో ప్రస్తుతం రూలింగ్ లో ఉన్నటువంటి గవర్నమెంట్ హిందూ ధర్మాన్ని ఒక వైరస్ తో పోల్చింది. కాబట్టి అది రిలేటెడ్ టు పాలిటిక్స్ అన్నట్లుగా వెళ్ళింది అక్కడ ప్రస్తావన. వాళ్ళకి కనెక్టివిటీగా జరిగినట్లుగా అనిపించింది తప్ప ఆయన మాట్లాడింది 100% ధర్మం గురించే మాట్లాడారు. సనాతన ధర్మం గురించి ఆయన ఏది పాటిస్తున్నారో, ఈ దేశం దేనికి సంబంధించిందిగా గత పురాణాలు చెప్తూ ఉన్నాయో అట్లాంటి అంశాలను ఆయన క్లియర్ గా ప్రస్తావించారు. కానీ అక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ ఆ ధర్మాన్ని అవమానిస్తూ అసలు వైరస్ తో పోల్చింది కాబట్టి ఇది ఇట్లా కాంట్రవర్సీ కింద వాళ్ళు తీసుకున్నారు తప్ప పవన్ కళ్యాణ్ గారు ఎక్కడా కూడా కాంట్రవర్సీ మాట్లాడలేదు సార్. ఓకే, సో అదేం ఉండదు, సేఫ్ అంటారు అంతేనా? ఏముండదు సార్, ఆయన మాట్లాడిన దాంట్లో ఎక్కడా కూడా చట్ట వ్యతిరేకమైనటువంటి ప్రసంగాలను చేయలేదు. ఇప్పుడు వీళ్ళు ఏదన్నా అక్కడ తప్పుడు కేసులు పెట్టి ఏదన్నా చెయ్యాలి అని ట్రై చేసినా సరే దానికి చట్టం సహకరించదు. మరి కట్టప్ ఏంటి అంత సీరియస్ గా ఆయన ట్వీట్లు అవి చేస్తున్నాడు? నువ్వు ఎలాంటి రాజకీయాలు స్టేట్ పాలిటిక్స్ లో కానివ్వండి, లేదంటే ఇండియన్ పాలిటిక్స్ లో ఇండస్ట్రీలో కానివ్వండి, ఒక విఐపి బాక్స్ లో ఎవరైనా ఫేమస్ అవ్వాలి అంటే పవన్ కళ్యాణ్ గారి జోలికి రావాలి అన్నటువంటి ఒక నానుడి ఆల్మోస్ట్ చాలా రోజుల నుంచి మనం చూస్తున్నాం సార్. కట్టప్ప ఫేమస్ అవడానికి కాదు, కట్టప్ప ఫేమస్